మీకు 66% స్థానాలు నిజమైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి. ఎవరు అడుగుతున్నారు? కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ గారు అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి అన్నాడు కదా, మేము సర్పంచ్లుగా మా పార్టీ మద్దతుతో గెలిచిన వాళ్ళు దాదాపు 66% మేము గెలిచినాం. మాకు తిరిగే లేదు. 2 ఏళ్ల పాలన మీద ప్రజలు ఆహా సూపర్ రేవంత్ రెడ్డి అనే విధంగా తీర్పునిచ్చారు. ఈ తీర్పు మళ్ళీ రేపు జనరల్ ఎలక్షన్స్లో కూడా కొనసాగుతుంది, మాదే అధికారం అని రేవంత్ రెడ్డి అన్నాడు. దాని మీద కేటీఆర్ అంటుండు, మీకు గనక మీరు చెప్పిందే నిజమైతే దమ్ముంటే నువ్వు 10 మంది ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళతో రాజీనామా చేయించు అని. కేటీఆర్ క్వశ్చన్ రైటే కానీ పర్సన్ రాంగ్. కేటీఆర్ అడిగిన ప్రశ్న 100% కరెక్టే. మేము ఇంకా దానికి ఇంకొకటి యాడ్ చేస్తున్నాం ఏంటంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారిండో వాళ్ళ చేతనే వాళ్ళని నిలబెట్టాలి. ఈ క్వశ్చన్స్ మనం అడగాలి, ప్రజలుగా మనం అడగాలి, మనం క్వశ్చన్ చేయాలి ఈ క్వశ్చన్ని. కానీ కేటీఆర్కి పర్సన్ రాంగ్, అక్కడ రైట్ క్వశ్చన్ రాంగ్ పర్సన్. ఎందుకు? బీఆర్ఎస్ అధికారంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 2014లో పార్టీలోకి తీసుకున్నావు. తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకొని మంత్రి పదవి కూడా ఇచ్చినావు. అయిపోయిందా? 5 ఏళ్ళు గడిచిపోయింది. అట్లా 2018 దాకా నడిచింది. ఆనాడు సుప్రీంకోర్టు ఇంత ఘాటుగా ఇంత ఇదిగా రెస్పాండ్ కాలే. జస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయాల మీద అగ్రెసివ్గా తీర్పులు ఇవ్వడంతో ఇప్పుడు తెలంగాణలో ఈ పరిస్థితి ఉన్నది. దాని తర్వాత 2018లో మళ్ళీ అధికారంలోకి వచ్చినాం. మళ్ళీ 89 స్థానాలు నీకు వచ్చినా కూడా మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని 12 మందిని తీసుకున్నావు, పందుల లెక్క కొన్నావు. ఆనాడు అందులో ఉన్న వాళ్ళకి సవితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చినావు. 2023 దాకా నడిచింది వాళ్ళది. దానికి నువ్వేం చెప్తావు? మేము 2/3 మెజార్టీ మొత్తం ఉన్న ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పార్టీనే విలీనం, ఆ సిఎల్పిని విలీనం చేసుకున్నావు అని అంటావు. కానీ నీ దగ్గరికి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కట్టకట్టుకొని పార్టీలో చేరిరా? లేదు కదా. ఫస్ట్ ఒకరు, తర్వాత ఇంకొకరు, తర్వాత ఇంకొక ఇద్దరు, అట్లా ఒక 6 నెలల పాటు ఒక సిరీస్ లాగా నడిచింది. మరి ఫస్ట్ వాళ్ళ పార్టీ మారినప్పుడే, ఒకరు మారినప్పుడే నువ్వు వేటేస్తే ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు కదా. 2/3 వరకు ఎట్లా ఆగుతారు? నువ్వు ఆగినావు అప్పటి వరకు. అంటే అందరు ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యేంత వరకు ఆగి అప్పుడు విలీనం అన్నావు. మరి ఇది కుట్రనే కదా. అందుకే మేమేమంటున్నాం అంటే నీకు అర్హత లేదు. ఈ ప్రశ్న మేము అడగాలి, ప్రజలుగా మేము అడగాలి. నిజాయితీగా మాట్లాడే వాళ్ళు ఈ ప్రశ్న అడగాలి. నీ దగ్గర ఎక్కడిది నిజాయితీ? ఇప్పుడు రేవంత్ రెడ్డి చూసుకొని నవ్వుతాడు, ఆహా నువ్వా మాట్లాడేది అని. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సిద్ధమా? రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. క్వశ్చన్ మాత్రం రైట్ క్వశ్చనే, దాంట్లో ఏం డౌట్ లేదు. రేవంత్ రెడ్డిని అడగాల్సిందే, కడిగి పారేయాల్సిందే. ఎందుకంటే ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు? పిసిసి అధ్యక్షుడిగా ఈ ఇంటి మీద ఉన్న కాక ఆ ఇంటి మీద ఉన్న కాక ఈడాడ వాళ్ళదేదో చెప్పిండు కదా. వీళ్ళని చెప్పులతో కొట్టాలన్నాడు, ఊరేగించాలన్నాడు, గాడిదల మీద ఊరేగించాలన్నాడు. చివరికి ఆయనే ఆ పార్టీలో ఉన్న మళ్ళీ ఈయన తీసుకున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ 66% సర్పంచ్ స్థానాలు గెలుచుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. అంత శాతం ప్రజలు మీ వెంటే ఉంటే మీ పార్టీలోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లకు శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో సన్మానం చేసిందట. ఆ సందర్భంగా ఈ మాట మాట్లాడిండు. కానీ రేవంత్ రెడ్డి కేటీఆర్ మాట్లాడిన దానికి రెస్పాండ్ కావాలా? దమ్ముందా? 10 మంది చేత రాజీనామా చేయిస్తావా? చేయించడు. అని అది ఎందుకు ఎలక్షన్ అనుకునే 9 మంది ఆల్మోస్ట్ కడియం శ్రీహరితో కలుపుకుంటే ఒక దానం నాగేందర్ని మినహాయిస్తే 9 మంది పార్టీ మారలేదు అనే అభిప్రాయంతోనే ఉన్నాడు రేవంత్ రెడ్డి. స్పీకర్ కూడా అదే నిర్ణయంతో ఉన్నాడు. ఆల్రెడీ 5గురికి క్లీన్ చిట్ కూడా ఇచ్చేసిండు. ఇంకా మిగిలింది ఇంకొక 4. దానం నాగేందర్ది కూడా అంటారేమో కానీ ఇక ఆయన ఏకంగా పార్టీ గుర్తు మీద పోటీ చేసిండు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి. సో కాబట్టి ఆయన టెక్నికల్గా దొరికిపోయింది.